ఆమేన్. దేవునికి స్తోత్రం. మేఘారుడై దేవుడు వచ్చిన సమయం ఇది. ప్రపంచం నమ్మిన నమ్మకపోయినా దేవుని ప్రవక్త సెలవిచ్చిన మాట ప్రకారంగా బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చిన సమయము కనుక అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మనం హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా అందరం తలలు వంచి ఉందాం. తలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోనికి సజీవులుగా సమకూర్చున్నారు. మీకు అనేక వేల కోట్ల లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. మేమేమై ఉన్నాము, కేవలం మీ కృప మాత్రమై ఉన్నాం తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభువా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. మీ సన్నిధిలో స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీకు వాక్యం ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఇటువంటి గొప్ప సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు ఉన్నాయన. మీకు వాక్యం ప్రభు మేము సమీపిస్తుండగా తండ్రి మరి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుటకు చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జిస్తున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోడుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దామని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వెంటనే మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించిన వానితోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూరవూదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా ఇదే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి 2 వచనాలు చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. ఆమేన్. దేవుడు తన మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రము 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 స్తోత్రం. దయగల యేసయ్య, పరిశుద్ధమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి ఉన్న మా ప్రభువా, మీ అద్భుతమైన నామం బట్టి స్తోత్రాలు నాయన. తండ్రి, చదువుబడిన వాక్య భాగాలను దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడండి నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు నాయన. తండ్రి, మీరు గ్రహింపచేసే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. మేమందరం కూడా ప్రభు ఈ దినాన
మీ సన్నిధికి మేము కూడి వచ్చి ఉన్నాం. ఎందుకంటే మీకు వాక్యం వినాలని, గ్రహించాలి, అర్థం చేసుకోవాలని ప్రభా ఆశతో మేము వచ్చి ఉన్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మరి అల్పుడను బలహీనుడను ప్రభా, నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. నా స్వరమును మీరు ముట్టండి, మీ స్వరమును మాకు వినిపించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ప్రభా, బలిష్ఠుడైన దూతగా ప్రభా మీరు దిగి వచ్చిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు అద్భుతంగా మాతో మాట్లాడమని, మాకు గ్రహింపచేయమని ప్రభా, ప్రత్యక్షతతో మమ్మల్ని నింపమని, వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథంలోని 2 వాక్య భాగాలను చదువుకున్నాం. ముఖ్యంగా ఈ దినము చాలా గొప్ప దినం ఇది. ఎందుకంటే మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినాం ప్రియులారా, బలిష్ఠుడైన దూతగా మేఘమును ధరించుకున్నటువంటి క్రీస్తుగా ఆయన దిగి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి నేను మీతో మాట్లాడే సబ్జెక్టు, టాపిక్ ఏంటంటే పిల్లరా, పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దము. ఆమేన్. ఈ విషయం నేను మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దం. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఇక్కడ ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం మనం చదువుకున్నాం ప్రియులారా. ఆ వాక్యములో నుండి ఈ వర్తమానం ధ్యానం చేస్తాం. అక్కడ ఏముంది? 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆమేన్. ఎటున్నారా? మనము ఏ ముద్ర ఇది? 7వ ముద్ర. నిజమేనా? మరి ముద్రలో కనుక మనం వెళ్ళినట్లయితే పిల్లారా, మొదటి ముద్రలో ఏముంది గుర్తుంది ఎవరికైనా? ప్రతి ముద్రలో కూడా సైలెంట్గా లేదు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకనే ముద్రలు మనం చదవాలా. వింటున్నారా? మొదటి ముద్రలో ఏముందంటే తెల్లని గుర్రం ఉంది. ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రం ఉంది? నల్లని గుర్రం ఉంది. 3వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం ఉంది. 4వ ముద్ర విప్పినప్పుడు పాండూర వర్ణ గుర్రం ఉంది. అంటే వాటిని గురించి మనం ధ్యానించట్లేదు, కానీ అంటే ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏదో చూపెడుతున్నాను, మనకేదో జరుగుతుంది. ఆమేన్ కదా. అట్లాగే 5వ ముద్రలో ఏముంది? ఐదవ ముద్రలో ఏముంది? మర్చిపోయినారా? ఆత్మలు ఎక్కడ ఉన్నారు? గుర్తుందా? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. 6వ ముద్ర శ్రమలు, మహాశ్రమలు, దాని గురించి చెప్తుంది. సరే, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి 7వ ముద్ర వచ్చేవరికి అక్కడ ఏముంది? నిశ్శబ్దం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకు నిశ్శబ్దంగా ఉందో అదే 28వ తారీఖు ఫిబ్రవరి 1963వ సంవత్సరం. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా.
ఆ దినమే ఎప్పుడది, ఏ సమయం అది? సాయంకాలమేనా? సాయంకాల సమయంలో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చినాడు. ఆమేన్. అందుకని అక్కడ ఎట్లా ఉందంటే సైలెంట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది పరలోకంలో. దేవుని స్తోత్రం. ఆమేన్. గమనిస్తున్నారా? చూడండి, పరలోకంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు దూతలు కదా, నిజమేనా? చూడండి, అక్కడ చూడండి, దేవుని ముందు నిలబడి వారు వీణలతో వాయించుతారు. రోజు 24 పెద్దలు ఉన్నారు, వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ దూతలు పాటలు పాడుతూ ఉంటారు, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆమేన్. కానీ అక్కడ ఏమైందంటే అవన్నీ కూడా నిలిపివేశారు. ఆరాధించడం అనేది ఆపివేయబడింది. ఆమేన్. వీణలు వాయించడం ఆపివేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పడం ఆపివేయబడింది. కెరూబులు, శెరూబులు ఇవన్నీ కూడా దేవుని స్తుతించడం అనేది ఆపివేయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి, పరిశుద్ధ శిరపులు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. దూతలు పాట పాడుట ఆపేశారు. ఆమేన్. ఎటున్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అనే పాట పాడడం అనేది ఆపివేయబడింది. నేను 7 ముద్రల గ్రంథం నుంచి నేను ఈ మాట చెప్తున్నాను. 7వ ముద్ర నుంచి నేను ఈ మాట చెప్తున్నాను. 7వ ముద్ర, హల్లెలూయా. 7వ ముద్ర పేరా నంబరు 243 పేరా నుంచి ఈ మాట చెప్తున్నాను. ఏ దూత కూడా అక్కడ పాటలు పాడట్లేదు. హల్లెలూయా. అక్కడ స్తోత్రాలు లేవు, ఆరాధనలు లేవు. ఎటున్నారా? ఎక్కడ? అందరూ చెప్పాలి, ఎక్కడ ఇది? పరలోకంలో. ఎందుకు దేవుణ్ణి ఆరాధించడం లేదు? చూడండి, అక్కడ దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అందుకనే 7వ ముద్ర ఎట్లున్నదండి? నిశ్శబ్దంగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఏ దూత కూడా పాటలు పాడుతలేరు, స్తోత్రములు చెప్పడం లేదు, బలిపీఠ ఆరాధనలు లేవు, ఏమి కూడా అక్కడ లేదు. అంతా నిశ్శబ్దమే, అంత సద్దుమణిగిపోయింది. చూడండి, ఎంతసేపట పరలోకములో అర్ధ గంట సేపు అతి నిశ్శబ్దంగా ఉండెను. అందరూ ఆమె చెప్తారా? ఇంకా గట్టిగా హల్లెలూయా. అర్ధ గంట సేపు నిశ్శబ్దమైపోయింది. ఎందుకు నిశ్శబ్దమైపోయింది? చూడండి, ఎందుకు నిశ్శబ్దమైపోయింది? ఇక్కడనే అసలు మర్మమంతా అక్కడే ఉంది. ఆమేన్. మరి నిశ్శబ్దమైపోయిందంటే మరి దేవుడు వచ్చాడా? దేవుడు పరలోకములో ఉన్నప్పుడు దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తారు కదా. మరి దేవుడు అక్కడ లేడా? అర్థమవుతుందా? దేవుడు అక్కడ లేడు కదా. స్తుతించబడేవాడు, ఆరాధించబడేవాడు అక్కడ లేడు. ఆమేన్. ఆరాధనలు అక్కడ లేవు. చూడండి, విమోచన గ్రంథములో ఉన్న 7 ముద్రల మర్మము తెరవబడుతున్నప్పుడు ఈ అర్ధ గంట పరలోకం సైన్యం అంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే అది ఎవరికి తెలియని రహస్యమై ఉన్నది. ఆమేన్. ఎవరికి తెలియదట ఈ రహస్యం అంతా కూడా. మరి చాలామంది ఏమంటారండి, దేవుడు రాలేదంటారు కదా. అవునా కదా? అర్థమవుతుందా? మరి దేవుడు అక్కడే ఉంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? కొంతమంది ఏమంటారంటే వర్తమానం ఉన్న వాళ్ళే 7వ ముద్ర విప్పబడలేదంటారు. అర్థమవుతుందా? ఆమేన్. 7వ ముద్ర విప్పబడింది.
దేవుని మర్మమంతా సమాప్తమాయను. ఎప్పుడు? 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మమంతా కూడా సమాప్తమాయను. అక్కడ ఏం మర్మాలు లేవు. ఎటున్నారా? ఎందుకంటే ఏదైనా దేవుడు చేయదలుచుకుంటే ఎవరి ద్వారా తన ప్రణాళిక దేవుడు నెరవేర్చుకుంటాడు? ప్రవక్తల ద్వారానే కదా. ఆమేన్. కానీ చూడండి, అది ఎవరికి తెలియదు అని బైబిల్లో ఉంది. ఆ మర్మం ఎవరికి తెలియదు అన్నారు. కానీ దేవుని మర్మత సమాప్తమైన బైబిల్ చెప్తున్నది. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అందుకని ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీరు గమనించండి, ఇంకా మనము 7 ముద్రల గ్రంథంలో చాలా విషయాలు దాచబడి ఉన్నాయి. అందుకని మనము 7 ముద్రలు గ్రంథం మనం చదవాలా. ఆమేన్. మనం కొన్ని విషయాలు ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ముద్రలోకి కనుక మనం వెళ్ళినట్లయితే అనేక విషయాలు అందులో దాచబడి ఉన్నాయి. అవి మనమని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అయితే మనం 7వ ముద్రను ఇక్కడ మీ ముందు తీసుకొచ్చాను నేను. ఆమేన్. 7వ ముద్ర ఎందుకు ఇట్లా మౌనంగా ఉంది అంటే, ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? దాని సీక్రెట్ ఏంటంటే, అదే కమింగ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు ప్రవక్త. దట్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. ఆమేన్. చూడండి, అందుకనే సీక్రెట్. ఎంతసేపు దేవుడు వచ్చింది, ఎట్లా వచ్చాడైనా? మేఘారూఢుడే వచ్చారు అని బైబిల్ చెప్తా ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. ఈ విషయం నేను మీ ముందు తీసుకొస్తాను నేను. చూడండి, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు. ప్రవక్త ఏమంటాడంటే, నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అందరూ జాగ్రత్త వినండి. పారా నంబరు 208. ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, ఈ వర్తమానం పేరు చెప్పాను నేను. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు. ఆమేన్. 7 ముద్రలు విప్పుడుకు సిద్ధంగా ఉన్నప్పుడు గొర్రెపిల్ల 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న తన గ్రంథమును తీసుకొనెను. జాగ్రత్త వినండి. హల్లెలూయా. 7వ ముద్రను ఆయన మనకు మరువుగా ఉంచిన జ్ఞాపకం పెట్టుకోను. ఆయన దానిని బయలుపరచలేదు. ఆ దేవుని దూత దినదినము వారి విషయము చెప్పుచుండినప్పుడు ఆ 7వ ముద్రను గూర్చి ఆయన చెప్పలేదు. 7వ ముద్ర విప్పబడలేదు అని అంటారు. కానీ ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమన్నారంటే, అది ఇంక బయలుపరచలేదంటున్నాడు. అది ఎవరికి బయలుపరచబడుతుందంటే, సీక్రెట్స్ అన్నీ ఎవరి కోసము దాచబడ్డాయి? ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు కదా? ఈ సీక్రెట్ ఎవరికి చెప్తారండి? సీక్రెట్ ఎవరికి అర్థమవుతాయి? మర్మములన్నీ కూడా. అది ఒక ప్రత్యక్షత కావాలా. ఆమేన్. ఇక్కడ ఏమన్నా చూడండి, ప్రవక్త ఏమనంటే, ఆ 7వ ముద్రను గురించి ఆయన చెప్పలేదు. కానీ ఆయన అంటున్నాడు, పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండునని చెప్పాను. ఆమేన్. ఇది చెప్తూనే ఉన్నాడు ప్రవక్త. 7వ ముద్ర గురించి చెప్తూ ఏమన్నాడు? అది మర్మం విప్పబడలేదన్నాడు. ఇంకేమన్నాడు? పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండునని చెప్పాడు. అక్కడేమో విప్పబడలేదన్నాడు, ఇదో నిశ్శబ్దంగా ఉండునని చెప్పాడు. మళ్ళీ ఇంకొక మాట అంటాడు చూడండి, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. అది ఎవరికి తెలియదు. అది ఏమై ఉన్నదంటే, అది ప్రభు యొక్క ఆగమనమై ఉన్నది. ఆమేన్. ప్రభు యొక్క ఆగమనమై ఉన్నది అంటే రాకడై ఉన్నది. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? కాకపోతే మీకు అనుమానం ఇంటికి వెళ్ళాక చదవండి. ఇదే ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల వర్తమానం చదవండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే, అది ఏమంటారంటే ఆయన, అది ప్రభు యొక్క ఆగమనమై ఉన్నది, అది కాదని మీరు చెప్తారు.
ప్రవక్తనము అది ప్రభు యొక్క ఆగమనం ఆయన రాకడంటున్నట్టు. అందరు ఎట్లా ఉంటారు అంటే అది కాదండి అని చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా ఈ మాట ప్రవక్త అన్నాడు, అది కాదని మీరు అంటారు. ఇంగ్లీష్లో ఏముంటుంది చూడండి, నో వన్ న్యూ ఇట్ వాజ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దాన్ని వాళ్ళు ఒప్పుకోరు, ఎవరికి తెలియదు అది. కానీ చెబితే వాళ్ళు ఏం చేస్తారో చెప్తే మీరు నమ్మరంటాడు ఆయన, కాదంటారట. దేవుని స్తోత్రం, ఆమేన్. ఈ మాట ప్రవక్త చెప్పిన మాటే కదా. హల్లెలూయా. మీరు గమనించండి, ఎందుకంటే ఏదైనా జరగాలంటే ప్రవక్త ద్వారానే జరగాల. ఇంకో ప్రవక్త మనకు లేడు, ఇంకో వర్తమానం మనకు లేదు. మనం జీవించేది ఆఖరి వర్తమానం. ఏమైనా మర్మం ఉంటే ఈ కాలంలో అది విప్పబడాలా, ఇంకో కాలం అనేది మనకు లేదు. నమ్ముతున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇంత గొప్ప మర్మము చూడండి మనకు విప్పబడిందంటే అర్థమైంది ప్రియులారా. ఇది ఏ కాలంలో విప్పబడింది? 7వ సంఘకాలంలోనే. ఆమేన్. చూడండి, ఎందుకంటే ఇంకా మీరు ఈ 7వ ముద్ర కనుక మీరు చదివినట్లయితే అసలు సంఘకాలన్నీ కూడా ముగించబడ్డాయి అంటాడు ఆయన. అది ఇంకో పేరలో అంటాడు. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఇక్కడ చూడండి, ఇదే సమయంలో చూడండి, మరి ఎప్పుడైతే బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చారో, వచ్చినప్పుడు అదే సమయంలో భూమి మీద 7వ దూత ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు మీరు? హల్లెలూయా. కాకపోతే అందులో బైబిల్లో 7 ముద్రల గ్రంథంలో మాటలు ఉన్నాయి. దానికి గుర్తుగా ప్రవక్త ఏమన్నాడంటే చూడండి, బాప్తిసం యోహాను దినాల్లో ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఉంటే మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. నిజంగానేనా వచ్చారా? అవునండి, అదే స్పిరిట్ కదా. బాప్తిసం యోహాను అదే ఆత్మ, ఏలియా ఆత్మ. చివరి కాలంలో ఏలియా భూమి మీద ఉన్నప్పుడే దేవుడు రావాలి. ఆమేన్. అది క్రమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, మరి ప్రవక్త సన్సెట్ పర్వతం గురించి మీరు విన్నారు కదా. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఎక్కడ పర్వతాలు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడారు? సీనాయి పర్వతం దగ్గర మాట్లాడారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సీనాయి పర్వతం పైకి రమ్మంటాడు దేవుడు. చూడండి, గమనించండి. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా, ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చింది ఎక్కడ? మోషకి సీనాయి పర్వతమే కదా. నమ్ముతున్నారు? హల్లెలూయా. అంటే దేవుడు పర్వతం దగ్గర ప్రవక్తలను పిలుచుకొని మాట్లాడతాడు. అదే సన్సెట్ పర్వతం. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్నది ఇది? అరిజోనా, అమెరికా. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, దేవుడు ప్రవక్తలోకి దిగొచ్చాడు. ఇంకో మాట మీకు తెలుసా? మేఘం వచ్చినప్పుడు ఆ మేఘంలో 7 దూతలు ఉన్నారు. హల్లెలూయా. ఎటున్నారా? ఆ 7 దూతలు, ఆయన ఏమైంది? 7 దూతలు కలిసి మొత్తము ఫేస్. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఫోటో పట్టుకోండి, బరువు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఫోటో మనం చూస్తే మనకు తెలుస్తుంది. మన దగ్గర చిన్న ఫోటో లేదు, మేఘంతే. చూద్దాం, బ్రదర్ తీసుకుని వస్తారు. ఇది పట్టుకోండి. ఓకే, ఇది మనకు తెలుసు. చూడండి ప్రియులారా, ఇదే కదా మేఘం. ఆమేన్. ఇదే మేఘం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మేఘము ఎవరు ధరించుకున్నట్టుగా బైబిల్ చెప్తుందంటే, మనము బలిష్ఠుడైన దూత. చూస్తున్నారు కదా. హల్లెలూయా, ఆమేన్. సరే, కింద పెట్టేసి. ఇక్కడ ఏముంది బైబిల్లో చూడండి, బలిష్ఠుడైన దూత ఏం ధరించుకున్నారట? ఒకసారి చూడండి, 10వ అధ్యాయము
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచితిని. దేవునికి స్తోత్రం. ఆయన ఏం ధరించుకొని ఉన్నాడు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. ఆ మేఘములో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే 7 దూతలు ఉన్నారు. ఆమేన్. 7 దూతలలో మన ప్రవక్త కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, మేఘము ధరించుకున్నాడు ఆయన. ఇప్పుడు క్రీస్తే. ఆ మేఘం ఎవరంటే క్రీస్తే కదా. బలిష్ఠుడైన దూతగా వచ్చినటువంటి వాడు ఎవరో కాదు, ఆయన క్రీస్తే. అంటే క్రీస్తే మేఘమై ఉన్నాడు. క్రీస్తులో మనం ఒక భాగమై ఉంటే మనం ఎక్కడ ఉంటాం? మేఘములో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? అవును, క్రీస్తే మేఘమైతే మనము క్రీస్తులో భాగమై ఉన్నప్పుడు మనం కూడా మేఘమై ఉన్నాం. మనం మేఘములో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం ఒక మాట చూద్దాం ప్రియులారా. వాక్యం చూద్దాం. నిర్గమకాండము ఒకసారి తీయండి. 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. నిర్గమకాండము. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలుచును. ఆమేన్. 7వ దినమున ఎక్కడి నుంచి? అందరూ చెప్పండి, ఎక్కడి నుండి? మేఘములో నుండి మోషను పిలిచెను. ఆమేన్. చూడండి, అంటే ఆయన మేఘం, ఆయన మేఘమై ఉన్నాడు. హల్లెలూయా. మేఘములో నుండి ఆయన మోషను పిలిచినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి అట్లా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. మేఘం నుంచి అక్కడ మాట్లాడతాడు ఆయన. వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆమేన్. ఆమేన్. తర్వాత ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండ్రి. ఇదిగో ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఆమేన్. ఇది లేఖనం నెరవేరింది. ఆమేన్. చూడండి ఎంత క్లియర్ వాక్యం మాట్లాడుతున్నారు దేవుడు. ఏ రీతిగా పరలోకమైన మేఘము ద్వారా కొనిపోబడ్డాడో తిరిగి మేఘము ద్వారానే వస్తాడు ఆయన అని ఇక్కడ వాక్యము నెరవేరింది. హల్లెలూయా. ప్రకటన 1:7 వచనంలో ఒక మాట చెప్తూ చూడండి. ప్రకటన 1:7 వచనంలో చదవండి ఒకసారి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే మనం చదువుకున్న వాక్య భాగం 10:1 వచనం. ప్రకటన 10:1. ఇదిగో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మేఘారూఢుడై మేఘంతో ఆయన ఆరోహణమైనాడు.
తిరిగి మేఘముతోనే ఆయన మేఘారూఢుడు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఇంకా మనం గమనించినట్లయితే బలిష్ఠుడు అనే దూత చేతులు ఏముందట? చదవండి, కంటిన్యూ చదవండి, చదవండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆమేన్. ఆయన చేతిలో ఏముంది? చిన్న పుస్తకం ఉన్నది. అది ఏ పుస్తకమై ఉన్నది? విప్పబడిన పుస్తకమై ఉన్నది. తర్వాత ఆయన చూడండి, విప్పబడిన పుస్తకం ఉంది. మీకు తెలుసు కదా, పరలోకంలో విమోచన గ్రంథము, దాన్ని ఎవరు కూడా దాన్ని విప్పేదానికి ముందుకు రాలేదు. నిజమేనా? హల్లెలూయా. అక్కడికి చివరికి వచ్చింది ఎవరు? గొర్రెపిల్లనే. ఆమేన్. తర్వాత చూడండి, అదే గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా ఏం తీసుకొని వచ్చాడు? చిన్న పుస్తకం తీసుకొచ్చాడు. ఆమేన్. ఈ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఎక్కడిచ్చాడు? అదే సన్సెట్ పర్వతం. ఆమేన్, హల్లెలూయా. సన్సెట్ పర్వతం దగ్గర ఉన్నది ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకసారి ప్రవక్త వేటకి వెళ్తాడు. నిజమే కదా? వేటకి వెళ్ళినప్పుడు ఏమవుతుందట? ఆయనకి ఏదో సుడిగాలి కాదు, ఇంకా ఒకసారి ఆయన వస్త్రాలకి ఏది పడుతుంది? అది ఏమంటామో దాన్ని? పల్లెరికాయలు అంటది. పడ్డప్పుడు కింద దాన్ని తీసుకున్న దానికి ఇట్లా వంగినప్పుడు ఏమైందంటే ఒక 2 విమానాలు బ్లాస్ట్ అనేది పెద్ద శబ్దం వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అదేమైందంటే ఆ శబ్దం వెక్కున ఎవరిదంటే శబ్దం అంతా కూడా సుడిగాలిలాగా శబ్దం వచ్చేసింది. 7 నక్షత్రాలాగా కనబడింది. ఆమేన్. ఆ 7 నక్షత్రాలు ఏదో కాదు, 7 దూతలై ఉన్నారు. ఆమేన్. ఆ 7 దూతలో కూడా మన దూత అంటే ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త కూడా ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఏమైందో తెలుసా? ఆ మేఘం 7 దూతలు వచ్చేసి కింద ఉన్నటువంటి ప్రవక్తని కూడా పైకి రమ్మని తీసుకుపోయినది. ఆమేన్. ఆ 7 దూతలే మేఘమై ఉన్నది. ఆ మేఘమే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఏమైందంటే ప్రవక్తని పైకి రమ్మని ప్రవక్తను తీసుకుపోయినారు. అది ప్రవక్తను మేఘంలో తీసుకుపోయినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రవక్తను మేఘంలో తీసుకుపోయారు. మేఘం తీసుకుపోయిన తర్వాత దేవుడు ఏమంటాడు? 7 ముద్రల గంధం ఆయనకి ఇస్తాడు. ఆమేన్. ఇది భూమి మీద విప్పేసేయి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట ప్రియులారా, ఈ ఫుల్ఫిల్ అంటే ఇది నెరవేరింది. ఇంకో మాట లూకాసు వార్త 17:30 ఒక మాట ఉంటుంది. మనుష్య కుమారుడుగా అంటే యేసుక్రీస్తే అది నెరవేరింది. ఈ కాల ప్రవక్తలో నెరవేరింది అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రవక్తలో ఉన్నది దేవుడే. అది ఆ మాట కూడా నెరవేరింది. అది తాను బయలుపరుచుకున్నాడు. అర్థమవుతుందా? చూడండి ప్రియులారా, ఎందుకంటే 7 ముద్రలు విప్పబడేదానికి ప్రవక్తను దేవుడు మేఘం తీసుకుపోయినాడు. ఆమేన్. చూడండి, అది ఏ రోజు? ఈ దినమే. హల్లెలూయా. ఫిబ్రవరి 28, 1963 సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మేఘము ఎంత పొడవు ఉన్నదట? గుర్తుంది? 26 మైళ్ళు. నిజమేనా? 30 వెడల్ప. చూడండి, 30 మైళ్ళ వెడల్పు, 26 మైళ్ళు ఎత్తు. అసలు మామూలుగా మేఘము అంత ఎత్తు ఉండదు. 5 మైళ్ళు, 5 మైళ్ళ వరకే మేఘం ఉంటుందట. కానీ 26 మైళ్ళ పైన మేఘము. అర్థమవుతుందా? మేఘం అంతా కనబడుతూ ఉన్న. దేవునికి స్తోత్రం.
చూడండి, అప్పుడు ఏమైందంటే ఒక్క మేఘం కూడా లేదు. సాయంకాలం అది. ఏ సమయం అది? ఈవినింగ్ టైం. దేవుని స్తోత్రం. సాయంకాలంలో ఈ మేఘం అది చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరికి అర్థం కాలేదు. అది మామూలు మేఘంగా లేదు. అది హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక విచిత్రంగా అందరికి కనబడింది. అతీతమైన మేఘమై ఉన్నది. అందరికి అర్థం కాలేదు అది. హల్లెలూయా. కానీ దాన్ని ఏం చేసినారు? ఫోటో తీశారు. నిజమేనా? ఆమేన్. అది ప్రపంచమంతా కూడా కొన్ని సంవత్సరాలు దానికోసం పరిశోధన చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విషయం నేను చెప్తాను. 1963 ఫిబ్రవరి 28వ తారీఖున అరిజోనా రాష్ట్రం ఫ్లాగ్ స్టాప్ ఉత్తర దిక్కున లేక దానికి దిగువన ఉన్న ప్రీస్కాట్ వీనస్లో నడుమ ఒక మేఘము కనబడింది. అది భూమికి ఇంచుమించు 26 మైళ్ళ ఎత్తులో 30 మైళ్ళ చుట్టుకొలతో ఏర్పడింది. సాధారణ మేఘములు భూమికి కేవలం 5-6 మైళ్ళ ఎత్తులోనే ఉంటాయి. కానీ ఇదైతే భూమికి 26 మైళ్ళ ఎత్తులో ఉన్నది. ఆమేన్. అది సాయంకాలం మందు కనబడింది. ఇంచుమించు అరగంట సేపు ఆ మేఘం నిలిచి ఉన్నది. ఆమేన్. ఆ మేఘం ఎంతసేపు నిలిచి ఉన్నది? అరగంట సేపు నిలిచి ఉన్నది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఏముంది? ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంది? ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంది? గట్టిగా చెప్పండి. ఎంత సమయంలో నిశ్శబ్దంగా ఉంది? పరలోకంలో ఒక నిశ్శబ్దంగా ఉన్నది. ఎంత సమయము? అరగంట. మరి ఇక్కడ మేఘము ఎంతసేపు కనబడ్డది? అరగంట సేపు కనబడింది. అంటే అర్థమైంది, ఆయన మేఘారూఢుడై వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అంటాడు. చూడండి, ప్రవక్త ఏమంటే తర్వాత మాటలు చెప్తారు. నన్ను పైకి తీసుకుపోయింది మేఘం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తర్వాత చూడండి, ఫిబ్రవరి 28వ సాయంత్రము ఈ మేఘము సైన్స్ కంట్లో పడింది. అర్థమవుతుందా? దీన్ని సైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశోధన చేశారు. ఆమేన్. హల్లెలూయా. అయితే దీని గురించి ఒక మాట చెప్తారు ప్రవక్త. ఇది తిరిగి జన్మించిన వారికి, అనగా దాన్ని పొందుకున్న వారికే అది అర్థమవుతుంది. ఆమేన్. ఏంటండి, ఈ మేఘారుడే మీరు వచ్చారు, యేసుప్రభు వచ్చారని మీరు చెప్తున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడ ఉన్నారు ఎవరైనా? లేరు కదా. ఇక్కడ లేరు కదా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త మాట చూడండి, తిరిగి జన్మించిన వారికి, అనగా దాన్ని సంపాదించుకున్న వారికి అది అర్థమవుతుంది. తెలివితేటల ద్వారా దేవుడు మరియు దేవుని విషయాలు నీకు ఏమాత్రం అర్థం కావు. దేవుణ్ణి మరియు దేవుని సంగతులు నీవు గ్రహించాలంటే దేవుని నుండి నీకు ప్రత్యక్షత కావాలి. ఒక ప్రత్యక్షత నీకు కావాలి, రావాలి. ప్రకృతి సంబంధులకి ఈ విషయాలు అర్థం కావు. ఆత్మ సంబంధమైన సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికే అర్థమవుతాయి. అదే బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా. చూడండి, గమనించండి. దీని ప్రకారంగా ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఆకాశమందు కనబడిన మేఘము లోకానికి ఒక సాక్షిగా, బలిష్ఠుడైన దూతగా మేఘములో దేవుడు కనబడ్డాడు. దేవుడు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, సన్సెట్ పర్వతం మీద తనను కలుసుకున్న మేఘము యొక్క చిత్రంలో జర్మనీ చిత్రకారుడు హాఫ్మెన్
గీసిన 33 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఉన్న ముఖమును ఉంచి అతడు ఆ చిత్రపటాన్ని గీశాడు. ఆ మేఘములో యేసుక్రీస్తు యొక్క ఆకారము ఉన్నట్టుగా ఆయన తీశాడు. అయితే మీరు చూడండి, ఆ మేఘంలో ఆయన కళ్ళు, ఆయన నోరు కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆమేన్. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన వెంట్రుకలు ఎట్లా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. నిజమేనా? తెల్లగా దేనికి సాదృశ్యం? అది న్యాయాధిపతికి సాదృశ్యము, జడ్జిమెంట్. ఆమేన్. ఆయన న్యాయాధిపతిగా క్రిందనున్న జనుల వైపు చూస్తున్నాడు. ఆమేన్. ఈ మాట సూర్యోదయమైన వర్తమానంలో ప్రవక్త చెప్తాడు. ఆమేన్. చూడండి, ఆ పటమును ఉన్నది కదా, ఆ పటము చెప్తే కింది వైపు చూసినట్టుగా కనబడుతుంది మనకి. అంటే కింద ఎవరు ఉన్నారు? జడ్జిమెంట్. ఆయన కింద ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన మేఘారూఢుడై వచ్చునని చివరి కాలంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మాత్రమే నమ్ముతారు. ఈ వర్తమానము లోకపు జనులు అపహసిస్తారు. ఆమేన్. లోకంలో ప్రజలందరూ కూడా దానిని నమ్మరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అది జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేస్తాడు ఆయన. ఎవరికి బయలుపరుస్తాడు? పసి పిల్లలకు బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పసిపిల్లలు ఏం కలిగి ఉంటారంటే దేవుని ఆత్మ కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది పిల్లరా, క్రీస్తు మేఘారూఢుడై వస్తాడని. ఆమేన్. దానియేలు కూడా ప్రవచించాడు. ఎటున్నారా? గమనించండి. క్రీస్తు అనబడిన యేసును నీవేమి చేతు అని వర్తమానంలో ప్రవక్తున్నాడు. ఫేరా 182 ఫేరా, ఆ ఫేరాలో ప్రవక్తుంటాడు, క్రీస్తు యొక్క రాకతో 7వ ముద్ర గుర్తించబడింది. ఆమేన్. అర్థమవుతుందా? 7వ ముద్ర ఎందుకు సైలెంట్గా ఉందంటే, నిశ్శబ్దంగా ఉందంటే, అదేమై ఉన్నదట? యేసుక్రీస్తు రాకడై ఉన్నది అని క్రీస్తు అనబడిన యేసును నువ్వేమి చేతు అని వర్తమానం చెప్తారు. అట్లాగే వెలుగును ప్రసరింప చేయగల ఒక ఆయన ఉన్నాడు. ఆయన వర్తమానంలో దేవుడు పోగుతున్నాడు. క్రీస్తు యొక్క రాకడను 7వ ముద్ర విప్పాను. ఆమేన్. క్రీస్తు యొక్క రాకడను 7వ ముద్ర విప్పాను. అర్థమవుతుందా? అందుకని 7వ ముద్ర ఎందుకు నిశ్శబ్దంగా ఉందంటే, అది దట్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, ఎప్పుడైతే మరి ప్రవక్తను మేఘము పైకి తీసుకుపోయిందో, చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారట తెలుసా? ప్రవక్తలు ఇటు ముగ్గురు ఉన్నారట. తర్వాత అక్కడనే ఉన్నారు అందరూ కూడా. ఇంకో ఒక ఆయన మంచిగా చక్కగా కనబడుతున్నాడట. ప్రవక్త అంటాడు, నాలాగనే కనబడుతాడు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆల్రెడీ ఇంకో ప్రవక్త ఉన్నాడు, ఈయన అక్కడ ఉన్నాడు. 7 ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చూడండి, ప్రవక్తలందరూ, వర్తమానికులందరూ కలిపి అక్కడ ఏమైంది? యేసు ప్రభు మేఘము చుట్టూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్ కదా.
ఆయన వచ్చి ఎందుకు ఆయన రాకపోతే మనకి మర్మములన్నీ విప్పేది ఎవరు మరి? ఆమేన్. 7 ముద్రల గంధం విప్పేది ఎవరు మరి రాకపోతే? నిజమేనా? అవునండి. మరి యేసు ప్రభు రాకపోతే, ఎందుకంటే బైబిల్ అదే ప్రవక్త చెప్పారు. ఎక్కడ చెప్పారు ఆ మాట? నేను చదవమంటారా? ఎక్కడ ఉందంటే ఆ మాట? ఇది ఎడమలో ఉంటుంది అన్నమాట. ఒకసారి నేను చెప్పాను అనుకుంటాను. ఎడమ 7 సంఘ కాలములకు మరియు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ అనే వర్తమానంలో ప్రవక్త ఉంటాడు. ప్రియులారా జాగ్రత్తనండి. కాకపోతే ఇంటికి వెళ్ళినాక చదవండి నేను చెప్పిన మాట. ఇక్కడ ఏమంటాడంటే పారా నంబరు 41 వచనం 41 అంటాడు ఆయన. జాగ్రత్తనండి. మరియు ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడెను. అందరు వింటున్నారా? ముద్రలు విప్పబడినప్పుడు మర్మములు బయలుపడెను. ఆయన పాదమును నేల మీదను మరియు సముద్రం మీదను మోపి ఆయన తలపై వర్షధనుసుతో వర్తమానికుడైన దూత క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. క్రీస్తు దిగి వచ్చినప్పుడు ఈ రాకడ సమయమున ఆ 7వ దూత భూమి యందు ఉండును. ఆమేన్. ఆ రాకడ సమయమున భూమి యందు 7వ దూత ఉండుటను మీరు గుర్తుంచుకోండి అని మాట ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెప్తున్నారు. ఇంకా అసలు ఇంతగా 7వ దూత ఎవరు మరి? ప్రవక్తనే కదా. నేనని చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. ఇది 41వ పేర. ఇక్కడ ఏ వర్తమానం ఇది? ఎడమలో. ఇదే ఎడమలో 42వ వచనం పేరలో అంటాడు, యోహాను తన వర్తమానమును అందించుతున్న అదే సమయంలో మెస్సియా ఆ దినములోనే వచ్చాను. అర్థమవుతామని చెప్పండి. నిజమే కదా. బాప్తిసం యోహాను దేవుని ప్రకటిస్తున్నప్పుడు వర్తమానం అందిస్తున్నాడు. ఆ సమయంలోనే ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసుక్రీస్తు రాలేదా? మెస్సియా రాలేదా? ఇటువైపు లేదు. హల్లెలూయా. మెస్సియా రాలేదా? వచ్చాడు. మెస్సియాని పరిచయం చేసింది ఎవరు? యోహాను కాదా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసింది బాప్తిసం యోహానే. చూడండి. అట్లాగే ఈయన అంటున్నాడు చూడండి, ప్రవక్తున్నాడు. అతను ఆయనను యోహాను తన వర్తమానం అందించున్న అదే సమయంలో మెస్సియా ఆ దినములోనే వచ్చెను. యోహానుకు తెలియను. అతను ఆయనను చూచునని ఏలయనగా అతడే ఆయనను పరిచయం చేయవలసిందిగా ఉండెను. ఆమేన్. అట్లాగే పేర నంబరు 43లో అంటాడు, మనము మలాకి 4:5లో లేఖనములలో దానికి మీరు గుర్తించండి. ఆమేన్. ఇక్కడే ఉన్నారు అందరు కూడా ఉన్నారా? హల్లెలూయా. మలాకి అంటే అది చివరి కాలంలో జరిగే వాక్యమే. మలాకిలో నుంచి ప్రవక్త వచ్చింది. ఆమేన్. ఈయన అంటున్నాడు చూడండి, మనము మలాకి 4లో లేఖనములలో దాన్ని మనం గుర్తెరిగి ఉన్నాం. యోహాను వలె ఒక ఏలియా చివరి దినములో ఉండవలెనని దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చుననియు అతను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములనియు బయలుపరచవలసినదై మరియు పిల్లల విశ్వాసము అపోస్తుల విశ్వాసము త్రిప్పును. ఇన్ని సంవత్సరం నుండి సంఘ శాఖలు పరిశోధించిన మర్మములన్నింటినీ బయలుపరచును. ఇప్పుడు దానినే వాక్యము చెప్పుచున్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి. అయితే ప్రియులారా, ఎందుకంటే ఈ మాటలు మనం ఎందుకు చదువుకుంటున్నామంటే ఇక్కడ ఉంది. ఇదే సమయంలో బలిష్ఠుడైన దూత దిగి వచ్చినట్టు ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆమేన్. ఎందుకంటే ప్రవక్త ఇక్కడ భూమి మీద లేనప్పుడు బలిష్ఠుడైన దూతగా క్రీస్తు వచ్చి, క్రీస్తు రాకపోతే మరి మర్మములు ఎక్కడ బయలుపరచబడతాయి? బైబిల్ మర్మములు. విమోచన గ్రంథం ఎక్కడిది? ఆమేన్. ఆమేన్. ఎందుకంటే విమోచన గ్రంథమే ఏమై ఉన్నది తెలుసా? ఏమై ఉన్నది? మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? ఎక్కడ రాయబడ్డాయి? విమోచన గ్రంథంలో మన పేర్లు ఉండాలా? ఆమేన్. హల్లెలూయా.
చూడండి, అందుకనే విమోచన గ్రంథమును ఎవరు దాన్ని ఓపెన్ చేస్తారని యోహాను ఏడ్చాడు. నిజమేనా? ఏడవలేదా? ఎవరు దాన్ని విప్పుతారు. అప్పుడు ఎవరు కూడా విప్పేదానికి ముందుకు రాలేదు. ముందుకు వచ్చింది అప్పుడెవరు? ఒక గొర్రె పిల్లనే, క్రీస్తే. ఆమేన్. ఆయనే అక్కడ విప్పాడు, ఆయన తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఆయన తీసుకుని వచ్చేసి భూమి మీద ఉన్న ప్రవక్తకి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దాన్ని ఇక్కడ ఏమన్నారంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన విమోచన గ్రంథమై ఉన్నది. అదే ఆయన చేతిలో ఏ పుస్తకం ఉన్నది? చిన్న పుస్తకం ఉన్నది. ఆ చిన్న పుస్తకమే విమోచన గ్రంథము. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలని మెసేజ్లో ఒక మాట ప్రవక్త చెప్తారు, జాగ్రత్త విందాం. మనం ఏ దినంలో జీవిస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. మరి మనం ఎక్కడ ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ప్రతి 7 బూరధ్వనులు 6వ ముద్రేందు సంభవించను. 7 అను సంఖ్య ఎల్లప్పుడూ మర్మమై ఉన్నది. ఆ 7 అనేది ముగింపునకు గురుతై ఉన్నది. అది ప్రభు యొక్క రాకడై ఉన్నది. పరలోకము నిశ్శబ్దంగా ఉన్న సమయం అదే. ఆమేన్. పరలోకము నిశ్శబ్దంగా ఉన్న సమయం ఏంటిది? అది ప్రభు యొక్క రాకడై ఉన్నది. దీన్ని చూడండి, పరలోకమందలి దూతలైనను నేను ఎప్పుడు తిరిగి వచ్చినది ఎవ్వరికి కూడా తెలియదు. నేనైనను ఆ గడి ఎప్పుడైనను స్వయంగా ఎరుగను. తండ్రియే దానిని తన మనసునందు ఉంచుకొని ఉన్నాడు అని యేసు స్వయంగా చెప్పాడు. ఆత్మయున్న దేవునికే అది తెలియను. ఆమేన్. ఆత్మయున్న దేవునికే అది తెలుస్తుంది. కావున నేను దాన్ని ఎరుగను. చూడండి, ప్రవక్త ఏమన్నాడంటే నేను దాన్ని ఎరుగను అంటున్నాడు. మళ్ళీ ఇంకేమన్నాడు ఆయన? అదే దేవుని యొక్క రాకడన్నాడు. 2 రకాలు చెప్తాడండి ప్రవక్త. మరి అది ఎవరికి అర్థమవుతుంది? చూడండి, అది బయలుపరిచింది దేవుడు మాత్రమే బయలుపరిచాడు. ఆమేన్. చూడండి, గమనించండి. అందుకే నేను చెప్తున్నాను చూడండి, 7వ బూర ఊదినప్పుడు అది బయలుపరచబడలేదు, లేక 7వ దూత లేక ముద్ర విప్పబడింది. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది. ఏమి సంభవించింది? అది ఎవరికి తేలిపరచబడలేదు. చూడండి, తాను ముందుగా నిర్ణయించిన వారికి అందరికీ కూడా అది తప్పకుండా బయలుపరచబడుతుంది. ఆమేన్. చూడండి, దేవుని స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, చాలా లోతైన విషయాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే మాత్రమే అర్థమవుతాయి. ఆమేన్. చూడండి, మరి ఈ దినము దేవుడు అట్లా ఏ రీతిగా ఆయన వచ్చాడు? బలిష్ఠుడైన దూతగా కదా. బలిష్ఠుడైన దూతగా ఎట్లా దిగి వచ్చినట్టు బైబిల్లో 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన 10లో ఆయన ఏమి ధరించుకొని వచ్చాడు? మేఘం ధరించుకొని వచ్చాడు. ఆమేన్. ఆ మేఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్తమానికులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. దేవుని స్తోత్రం. మరో మాటలో మరి ప్రవక్త అందులోకి వెళ్ళినాడంటే ప్రవక్త ద్వారా మనము వర్తమానంలోకి వచ్చినాం. ఇది చాలా లోతైన విషయాలు ఇవి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్త ద్వారా నువ్వు వర్తమానంలోకి వచ్చావు. ప్రవక్త మరి ఆ మేఘంలోకి పోయినాడు. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రవక్తలు నువ్వు కూడా మేఘం పోయినట్టే. ఆమేన్. అదే అండి చాలా డీప్గా విషయం, లోతైన విషయం అదే. అక్కడనే ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త కూడా కాదు, మీకు తెలుసా ఒక దర్శనంలో ప్రవక్త ఏమన్నాడు? చూడండి, ఆయన 2 గుంపులు చూశాడు దర్శనంలో. ఒక మంచి గుంపు చూశాడు కదా, అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. నిజమేనా? ఆ
ఆ వృద్ధురాలు దాదాపు 90 సంవత్సరాలు ఉన్నది. కానీ ఆ వృద్ధురాలు ఆ గుంపులో ఉన్నప్పుడు మరి ఆ వృద్ధురాలు ఆ మంచి నిజమైన గుంపులో ఉన్నది, అది వధువు గుంపులో ఉన్నది. మరి ఆమె ఆమె ఎవరి ద్వారా రక్షించబడింది? ప్రవక్త ద్వారా కదా. ఆమేన్. మరి ఆ గుంపు అంతా కూడా ప్రవక్త ద్వారానే రక్షించబడ్డారు. కనుక చూడండి, అట్లాగే త్రూ ప్రాఫిట్ మనం వర్తమానంకి వచ్చినామంటే ప్రవక్త లేకుండా లేదు కదా. బైబిల్ మర్మం అంతా కూడా ప్రవక్త ద్వారా తెలుసుకున్నాం. ఆ బయలుపాటు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎప్పుడైనా మనం క్రీస్తులో ఉంటామో చూడండి, మరి మనము క్రీస్తులో ఉంటే క్రీస్తు మేఘమైతే మనం కూడా మేఘంలో ఉంటాం. క్రీస్తులో ఉంటే మేఘంలో ఉన్నట్టే లెక్క. ఇది చాలా లోతైన విషయం ఇది. హల్లెలూయా. ఒక మాట మీకు తెలుసా ప్రియులారా, మనము యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకున్నాం. ఇది ఏ జన్మ? భౌతికమైన జన్మ లేకపోతే ఇంకొక జన్మ? అది ఏ జన్మ? ఆత్మీయ జన్మ. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జన్మ పొందుకున్నవాడు మరి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆత్మతోనే వెళ్ళాలి. చూడండి, మరి దేవుడు నువ్వు ఒకడే ఉన్నావు, ఎట్లా ఒకడే ఉన్నావు? ఆత్మ ద్వారానే. చూడండి, నువ్వు దేవుని వివాహం చేసుకోవాలి. ఆయన భర్త అయితే నువ్వు భార్య అంటే భౌతికంగా కాదు కదా. నిజమేనా? ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆయన మనకు భౌతికంగా భర్త కాదు, ఆత్మీయంగా భర్త అయి ఉన్నాడు. ఆత్మీయమైన భర్త అయితే మనం ఆత్మీయంగానే కదా ఆయనతో ఉండేది. చూడండి, మరి అన్ని ఆత్మీయంగానే జరుగుతున్నాయి కార్యాలు. దేవుని స్తోత్రం. ఆత్మీయ మేఘం అది. దేవుని స్తోత్రం. మేఘంలో నువ్వు ఎట్లా ఉంటావు? భౌతికంగా కాదు. ఎట్లా ఉండాలి? ఆత్మీయంగానే ఉంటావు. ఆమేన్. ఆత్మీయంగానే ఉంటామండి. ఆత్మ దేవుడు, ఆయనలో మనం ఉండాలంటే వధువు వరుడు ఒక్కడై ఉన్నారు. ఎట్లా? భౌతికంగానా? కాదు కదా, ఆత్మీయంగానే కదా. అవునండి, ఆత్మీయ కూడా ఉన్నారు. మరి ఆత్మీయ కార్యాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఆమేన్. మరి ప్రవక్త మరి మేఘంలో కొనుక్కోబట్టాడంటే మరో మాటలో ఎత్తబోడు కాదా? యేసు ప్రభువులోకి వెళ్ళిపోయినాడు ఆయన. హల్లెలూయా. అవునండి, ఆత్మీయ జరిగే కార్యం ఇది. మనం ఏం చేస్తున్నామంటే భౌతికంగా ఎత్తబడాలని చూస్తున్నాం. నిజమేనా? హల్లెలూయా. కానీ మీరు పైన వాటినే వెతకండి అని బైబిల్ చెప్తున్నది. పైన వాటి వెతకాలంటే ఇట్లా ఈ శరీరంతో వెతకలేం కదా. ఆత్మీయమైనటువంటి జీవితం వెతకాలి. నిజమేనా? అవునండి. ఎత్తబడ్డ విషయం వేరు. దేవుని స్తోత్రం. అవునండి, ఎత్తబడ్డండి ఈ శరీరంతో మనం ఎత్తబడలేం. మనకు ఇంకొక బాడీ కావాలా. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది రక్త మాంసం శరీరం, రక్త మాంసం కలిగిన వాడు. నిజమేనా? ఈ శరీరం ఎక్కడికి పోతుంది? మట్టిలో కలిసిపోతుంది. కానీ ఇంకొక శరీరం మన లోపల ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా, వాక్యమును నమ్ముతున్నామంటే అర్థం చేసుకుంటున్నామంటే ఈ శరీరంతో కాదు, ఈ శరీరం కాదు, ఇంకొక శరీరం అర్థం చేసుకుంటున్నది. ఈ శరీరం బలపరుడు కాదు. ఈ శరీరం దేని ద్వారా బలపరచబడుతుంది? భౌతికమైన ఆహారం ద్వారా బలపరచబడుతుంది. ఆత్మీయ ఆహారం ద్వారా బలపరచబడేది ఏ శరీరము? అది నీకు కనబడట్లేదు కానీ ఉన్నది. ఆ శరీరమే ఎత్తబడుతుంది. ఈ శరీరం ఎత్తబడదు, ఇది మట్టిలో కలిసిపోతుంది. దేవుని స్తోత్రం. ఆత్మీయ శరీరమే ఎత్తబడుతుంది. చూడండి, అదే బలపరచబడాలి, అది బలపరచబడాలి, అదే సిద్ధపడాలి, అదే యేసుక్రీస్తుతో ఉండాలి, ఆత్మీయ అనంతో ఉండి జీవించాలి. చూడండి, ఆయన మేఘారూఢుడు వచ్చాడు కదా. దేవుని స్తోత్రం. మనము ప్రవక్త ద్వారా వర్తమానంలోకి వచ్చినాం. ఎందుకంటే అది వర్తమానం ద్వారా వచ్చినాం. అదే వర్తమానం నమ్మినాం. నిజమేనా? సత్యం అది, సర్వసత్యం అది. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, సర్వసత్యము నమ్మినటువంటి మనం సత్యములకు సాక్షిలో ఉండాలా. చూడండి, అందుకనే ఇప్పుడు మనం విన్నాం. మనం ఎలా ఉండాలి, ఎటువంటి సమయం ఏది ప్రవక్త మాట చెప్పినారు కదా. ఈ సమయం మీకు గుర్తించండి. ఎందుకంటే ఆయన వచ్చారు, మేఘారూఢుగా వచ్చారు. బైబిల్లో ఉన్న ప్రతి విషయం మీకు ఇచ్చారు, బయలుపరిచాడు. ఒక విమోచన గ్రంథం మీకు ఇచ్చారు. హల్లెలూయా. అది మీరు ఏం చేయాలి? విమోచన గ్రంథంలో ప్రతిదీ మీకు అర్థం కావాలా.
నిజమేనా? ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. విమోచన అంటే ఏంటిది? అసలు విమోచన అంటే ఏంటిది? విడుదల కదా. ఆమేన్. అంటే అర్థమైంది, మీరు విడుదల పొంది ఉన్నారు, అన్నిట్లో విడుదల పొంది ఉన్నారు. అవునండి, మొత్తం విడుదల పొంది ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సాయంకాలం గమనించండి. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు అది మనం విన్నాం, నమ్ముతున్నాం. నిజమేనా? ఎందుకంటే వాక్యము, లేఖనం ఉంది. ఆ లేఖనం ద్వారా, లేఖనం ఏ రీతినైతే సెలవిచ్చిందో, ఏ రీతినైతే ఆయన మరి మేఘం ద్వారా కొనిపోబడ్డాడు, తిరిగి మేఘం ద్వారా ఆయన వస్తాడని అక్కడ దూతులు చెప్పినారు. నిజమేనా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇది సర్వసత్యము, అది మనం నమ్ముతూ ఉన్నాం. ఆమేన్. మనం హెబ్రీ పత్రిక 12:1 చదువుదాం వస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచనం. చూడండి, ఇక్కడ మేఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏంటిది అక్కడ? మేఘము. ఆమేన్. సాక్షి సమూహము మేఘము వలె. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, మనము క్రీస్తులో ఐక్యంగా ఉన్నప్పుడు, క్రీస్తులో ఒకటిగా ఉన్నప్పుడు, చూడండి, ఐక్యంగా ఉన్నప్పుడు మనకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు మనం విన్న విషయం ఏంటంటే పిల్లరా, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళినప్పుడు క్రీస్తు మనం ఒక్కటై ఉంటాం. ఆమేన్. ఐక్యత, ఒక్కటైపోతాం. ఇది భౌతికంగా జరిగే కార్యమేనా? భౌతికమైన కార్యం ఇది, ఆత్మీయమైన కార్యం ఇది. అవునండి, మరి అన్ని ఆత్మీయమైన కార్యాలే. దేవుని స్తోత్రం. ఆత్మీయ అన్నీ జరుగుతున్నాయి కనుక అది మనము గుర్తించాలి. అవన్నీ మనం గుర్తించవలసిన సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ముగిస్తున్నాను పిల్లరా. మనము ఈ దినాన మనము తెలుసుకున్న, ధ్యానించిన విషయం ఏంటంటే కదా, మనం ధ్యానించిన విషయం ఏంటంది? పరలోకమందు ఈ నిశ్శబ్దము ఏమై ఉన్నదని మనకు అర్థమైంది. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నది? పరలోకములో దూతలు అందరూ కూడా ఎట్లా ఉన్నారు? నిశ్శబ్దంగానే ఉన్నారు. అంటే మౌనంగా ఉన్నారు. పాటలు పాడతలేరు, స్తుతించే వాళ్ళు స్తుతించడం లేదు. ఎందుకు మౌనంగా ఉన్నారంటే దాని గురించి అదొక మిస్టరీగా ఉంది. ఆ మిస్టరీ బయలుపరచబడలేదన్నాడు. తర్వాత అది కొందరికి మాత్రమే దేవుడు దాన్ని ప్రవక్త ద్వారానే బయలుపరిచాడు. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. అందుకని ప్రవక్త కొన్ని వర్తమానంలో ఏమన్నాడు? అది 7వ ముద్ర. ఆ సీక్రెట్ ఏంటంటే అది ఏంటి? ఆ సీక్రెట్ ఏంటిది? అది రాకడ అన్నాడు ఆయన. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. చెప్పండి. మే 17 గురించి ఇప్పుడు కాదు, దానికోసం సమయం ఉన్నది. దయచేసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కూడా ఒక సమయం మన కోసం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. గమనించండి పిల్లలు, ఇప్పుడు ఏమైందంటే అక్కడ సైలెంట్గా ఉంది. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. మరి కార్యం జరిగింది ఏంటంటే దేవుడు అదే సమయంలో మధ్యాకాశం కదా, ఎక్కడ ఉంది? మేఘము మధ్యాకాశంలో ఉంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? మేఘ మధ్యాకాశంలో ఉంది. ఆయన మేఘారూఢుడు వచ్చాడు. ఆ వాక్యం ఫుల్ఫిల్ అయింది.
ఆ వాక్యం నెరవేరింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చింది శిరస్సుగా వచ్చాడు కదా. శిరస్సు, శరీరం ఎక్కడుంది? భూమి మీద శరీరం ఉన్నది. ఆ శరీరము ఆ శిరస్సును హత్తుకుందానికి సిద్ధంగా ఉండాలా. ఆమేన్. శరీరము శిరస్సు ఒక్కటి కావాలా. ఆయన ఏమైతే శిరస్సుగా వచ్చి ఏ విషయాలైతే ప్రవక్త బయలుపరిచాడో, ఏ విమోచన గ్రంథం ఇచ్చాడో, అందులో ఉన్న విషయాలన్నీ కూడా ఈ శరీరం అన్నీ కూడా అన్నీ పొందుకోవాలా. పొందుకొని ఏం చేయాలా? శిరస్సును హత్తుకోవాలి. శిరస్సు శరీరం ఒక్కటి కావాలా. ఆమేన్. అర్థమవుతుంది. ఇదంతా ఆత్మీయంగా జరగవలసిన కార్యమే. ఆ శిరస్సు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నమ్ముతున్నారా? ఆ శిరస్సే క్రీస్తై ఉన్నాడు. శరీరము సంఘము ఉన్నది కనుక శరీరమే ఏం కావాలా? ఎవరిని హత్తుకోవాలా? ఏకం కావాలా? శిరస్సుతో ఒక్కటి కావాలా. క్రీస్తుతో ఒక్కటి కావాలా. క్రీస్తు ఏకం కావాలా. చూడండి, అదే మన కార్యం జరగాల. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వినడం వేరు కదా, అర్థం చేసుకోవడం వేరు, జీవించడం వేరు. ఇన్ని సీక్రెట్స్ లేకపోతే దేవుడు బయలుపరిచిన విషయాలను కూడా మనం వినడం మంచిది, కానీ అర్థం చేసుకోవడం, తర్వాత జీవించడం, నడవడం ఇది చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయం గమనించండి. పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దంగా ఎందుకున్నది అంటే, అక్కడ దేవుడు మేఘారూఢుడిగా వచ్చిన సమయం అది. ఆ మధ్యాకాశంలో వచ్చిన సమయం అది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చింది ఎవరి కోసము? వధువు కోసమే కదా. ప్రవక్తను తీసుకున్నాడు. ప్రవక్తకి ఏమి ఇచ్చాడు? ఆయన చిన్న పుస్తకం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ చిన్న పుస్తకం ఏమై ఉన్నది? యేసుక్రీస్తులో ఉన్నటువంటి విమోచన గ్రంథమై ఉన్నది. దేవుని చేతిలో ఉన్న విమోచన గ్రంథం ఉన్నది. ఆ విమోచన గ్రంథము ప్రవక్తకి ఇచ్చినప్పుడు ప్రవక్త దాన్ని విప్పేసినాడు. అదే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. అవునండి, 7 ముద్రల గ్రంథములోనే సమస్తము, అదొక బైబిల్ లాంటిది. దేవునికి స్తోత్రం. అది విమోచన గ్రంథమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అర్థం చేసుకుందాం. 7 ముద్రల గ్రంథం మీరు చదవండి. అనేక విషయాలు ఇంకా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆమేన్. చూడండి, మరి శిరస్సుగా మేఘారుడుగా ఆయన వచ్చింది నీకోసం నా కోసం. వధువు మరి శిరస్సుకి దగ్గర కావాలని, హత్తుకోవాలని, ఆయన ఒకటి మనం కావాలని, ఇద్దరం ఒకటి కావాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకోసమే ఆయన అక్కడ సైలెంట్గా ఉన్నది, ఆయన వచ్చాడు. పరలోకం సైలెంట్గా ఉంది, తన వధువు కోసం ఆయన వచ్చాడు. ఆ సమయం ఇదే రోజు జరిగిన విషయం అది. ఆమేన్. దాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన మాటలో దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.